సినిమా సక్సెస్ డైరెక్టర్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేస్తోంది. అదే ఒక్క ఫ్లాప్ అసలు అడ్రస్ లేకుండా కూడా చేస్తుంది. స్పెషల్లీ పెద్ద హీరోలతో సినిమాలు అటూ ఇటూ అయ్యాయా ఇక అంతే సంగతి. డైరెక్టర్ల అడ్రస్ వెతుక్కోవాల్సిందే. అందుకే డైరెక్టర్లు తెగ టెన్షన్ పడుతున్నారు. క్రూషియల్ సక్సెస్ ఇచ్చే సినిమాల మీద కష్టపడుతున్నారు. డైరెక్టర్లు ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్నా కూడా కెరీర్ రిస్క్ లో ఉన్నట్టే. అలా విశ్వంభర సినిమా క్రూషియల్ కాబోతోంది వశిష్ఠకి. వశిష్ఠ వరుసగా ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ తో బింబిసారా చేసి హిట్ కొట్టాడు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన బింబిసారా కంటెంట్ బావుండటంతో 50 కోట్లు కలెక్ట్ చేసి వశిష్ఠని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి తెచ్చింది. దాంతో చిరంజీవి వశిష్ఠకి అదే జానర్లో విశ్వంభర చేసే ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన టైటిల్ వీడియో బావున్నా టీజర్ మాత్రం బాగా ట్రోల్ అయింది. దాంతో అసలు సినిమా రిలీజ్ నే పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకే విశ్వంభర సినిమా సక్సెస్ వశిష్ఠకి చాలా అవసరం. ఈ సినిమా హిట్ అయితేనే ఇక నెక్స్ట్ ఇదే రేంజ్ హీరోలతో ఛాన్స్ వస్తుంది, లేకపోతే కష్టమే. సీనియర్ డైరెక్టర్ అయిన బోయపాటి కెరీర్ నిజంగా కష్టాల్లోనే ఉంది. ఎందుకంటే బాలకృష్ణతో తప్ప బోయపాటి ఏ హీరోతో సినిమా చేసినా అది డిజాస్టర్ అవుతోంది. అందుకే మిగతా హీరోలు బోయపాటితో సినిమా అంటేనే ఆలోచిస్తున్నారు. బాలకృష్ణతో సినిమా చేసి హిట్ కొడితేనే నెక్స్ట్ మళ్లీ వేరే హీరోలతో సినిమా చేసే ఛాన్స్ వస్తుంది, లేకపోతే బోయపాటికి మరో సినిమా కష్టమే. దాంతో అఖండ 2ని చాలా జాగ్రత్తగా ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని అందుకునేలా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ కెరీర్ డిసైడింగ్ మూవీగా తెరకెక్కుతున్న అఖండ 2 బోయపాటికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కి కూడా ప్రెజెంట్ తను చేస్తున్న సినిమా చాలా క్రూషియల్. హిట్ ఫ్లాపులతో సంబంధం లేని క్రేజ్ సొంతమైన కొంతమంది డైరెక్టర్లలో త్రివిక్రమ్ కూడా ఒకరు. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ ని నిర్ణయించేది బాక్సాఫీస్ నెంబర్లే కాబట్టి త్రివిక్రమ్ కూడా వెంకటేష్ తో చేస్తున్న సినిమాపై ఫుల్ ఎఫర్ట్ పెడుతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు మహేష్ తో చేసిన గుంటూరు కారం అంతగా ఆడియన్స్ కి రీచ్ కాలేదు. దాంతో ఈసారి వెంకటేష్ తో చేస్తున్న సినిమా హిట్ పై ప్రెషర్ పెరిగిపోతోంది. మరో స్టార్ డైరెక్టర్ కొరటాల కూడా ఇప్పుడు క్రూషియల్ స్టేజ్ లో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే దేవరకి 500 కోట్లొచ్చినా డైరెక్టర్ గా కొరటాలకి ఎక్కువ మార్కులు పడలేదు. అదీ కాక ఈ సినిమా కోసం రీషూట్లు చేయటం, స్టోరీ రీరైట్స్ చేయటం లాంటివి జరగటంతో కొరటాల టేకింగ్ మీద డౌట్స్ వస్తున్నాయి జనాలకి. అవన్నీ డైల్యూట్ చేయాలన్నా, మిగతా హీరోలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలన్నా దేవర 2ని ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించాల్సిందే.